ఏట్రా మామ గ్రూప్ లో మెసేజ్ చేశారు, ఏటి సంగతురా? ఏం లేదు మామ, తార్ రోడ్కి బ్లాక్ కలర్ వేస్తామని నిన్ను పిలిచాం. మామా నీ లవర్కి పెళ్ళి అంట కదరా, పంది రేయడానికి వెళ్ళలేదేట్రా? అరే మామ, నా లవర్ కాదుగా, నీ లవర్ ఇంకోటితో పోకుండా చూసుకో మామ. సంవత్సరం వినాయక చవితి మాత్రం ధూమ్ ధామ్గా చేయాలరా. ఏ మూల నుంచి ఏ మూల వరకు చూసినా మొత్తం మన వినాయకుడే కనబడాలి. చిన్న సీమరేక్ టపాకాయ నుంచి పెద్ద అనుభవం వరకు మనమే కాల్చాలి. మన ఊర్లో మనమే పెద్ద బాంబులు కాల్చాలి. మరీ ఎక్కువ మాట్లాడావు అనుకో, అదే అనుభవం మీద నిన్ను కూర్చోబెడతాను. ఒరే అంతా సరే గానీ నీ చందా ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? అసలు మ్యాటర్ చెప్తారా, ఇంటికి తెప్పేయమంటారా? అస్సలు నీకు ఆత్రం ఆగదేరా? ప్రతి సంవత్సరం మనం ఇందులో చందాలు అవ్వట్లేదు. ఈ సంవత్సరం అయినా సరే, ముక్కు పిండి అయినా సరే, మనం మినిమం ఇంటికి 1000 రూపాయలన్నా వసూలు చేయాలి. అంతా సరే గానీ ఇచ్చినంత చందా తీసుకుని పండగ బాగా చేద్దాంరా. ఎవరి దారి ఎంత వసూలు చేయాలి మాకు తెలుసు కానీ రా, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటా. చందా చందాకి వచ్చావండి. ఎంతమ్మా ఇంటికి? లేదు లేదు లేదు, 1500 అమ్మ చందా. నేను అంత చందా ఇవ్వలేనమ్మా, ఏదో మాకు వచ్చిన కాడికి ఇస్తాను, అంతకు మించి ఎక్కువ ఇవ్వలేను. అన్న డబ్బులు ఇవ్వి, 1000 రూపాయలు ఇవ్వగలను. ఇంటికి 1500. సందే కదరా, సందా గురించి ఏముంది, మీరు పిల్లలందరూ జాగ్రత్త చేయండి. సాయంత్రం బాబాయ్ వస్తాడు కదా, వచ్చిన తర్వాత బాబాయ్ తోటి మాట్లాడి ఇస్తామని. సాలిపేటలో చేయడానికి మేము జరగరా, ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. ఓకేనా? కరెంట్ బిల్ బాబు ఏ బాబు? అమ్మ, పోయిన నెల కట్టలేదు, ఈ నెల కట్టలేదు, కనెక్షన్ కట్ చేసేవాళ్ళ? బాబు ఈ నెల కట్టేస్తానా బాబు, కట్ చేసేవద్దు. అయితే కట్టేయండి అమ్మ. అయితే అలాగే. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఇంట్లో సమస్యలు నీకు తెలుసు కదమ్మా. అన్నీ చూస్తే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, చిన్నాన్ని చూస్తే సాఫ్ట్వేర్ చేస్తున్నారు, నాన్న చూస్తే ఏమీ పైసా కూడా ఇవ్వట్లేదు, నీకు చూస్తే పెళ్లి కాలేదు, మనం చూస్తే బయట ఉన్న వాళ్ళందరికీ డబ్బు ఉన్న వాళ్ళే కనపడుతుంది. మన సమస్యలు ఎవరికి తెలియట్లేదు, ఏం చేయాలో బాధపడట్లేదు. మా ఇంట్లో 2000 ఉన్నాయి, ఆ 2000 ఈ నెల అంతా ఎలాగోలాగా అలా గడుపుకోవాలి. లేదంటే అమ్మ, ఒకసారి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి. చేసినా అన్నీ నా ఫోన్ నేను చేస్తేనే మాట్లాడాలమ్మా. చూద్దాం ఒకసారి అలా ఉంటుంది. ఏమన్నా అయితే నీ ఇష్టం ఉంది. చందా బాబు ఎంత వేసారయ్యా సొంత ఇంటికి? బాబు నా దగ్గర అయితే అంత లేవు, నాకు అడిగినంత ఇస్తాను. అరే ఇది ఈ మాత్రం దానికి వీళ్ళకి, ఇద్దరు కొడుకులకి జాబులు, వీళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కాలినడకన వెళ్ళరా, కారుల్లోనే. ఈ మాత్రం దానికి ఇంత ప్రెస్టేజ్ వీళ్ళకి. ఎందుకు అలా మాట్లాడతారు? ఇచ్చినంత తీసుకొని ఎన్నడు చేయొచ్చు కదరా. ఒరే, నీకు ఇందాకే చెప్పాం కదా మేము, నువ్వు సైలెంట్ కూడా మొత్తం అంతా మేము చూసుకుంటాం. మరీ 500 ఏంటమ్మా, ఇంటికి 1000 రూపాయలు అంటుంటే. ఒరే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మొత్తం అంతా మేము చూసుకుంటామని చెప్పాం కదా. మినిమం 1000 రూపాయలు. అలాగంటే పోలే వందన, ఇంకొక 500 తీసుకొచ్చి ఇచ్చాము. అమ్మ తీసుకొస్తున్నాను. నీ
కొద్దిగా అర్థం చేసుకున్నట్లేరమ్మా. హిందూ సోదరులందరికీ విజ్ఞప్తి. వినాయక చవితి ఆడంబరంగా చేయాలనే భ్రమలో పడి ప్రకృతిని కాపాడాలని అందరూ మర్చిపోతున్నారు. చాలామంది చందా పేరుతో దందా చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ సంబరాలు చేయాలని దేవుడు మన నుంచి ఆశించడు. ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి మట్టి బొమ్మలతో చేసి చక్కగా అలంకరించి వినాయక చవితి చేసుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆంధ్ర కుర్రోడు శివ.